ప్రస్తుతం మనం జ్యోతి రిహాబిలిటేషన్ సెంటర్ థర్డ్ ఫ్లోర్ లో ఉన్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఏదైతే పేషెంట్స్ ఉన్నారు, మరి పేషెంట్స్ కూడా నిన్న రాత్రి చాలా దారుణంగా వచ్చినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తి మొత్తంలో సుమారు ఒక 40 నుంచి 50 మంది వరకు కూడా ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు. పేషెంట్స్ కూడా క్రమంగా కొడుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా రాష్ట్రాల నుంచి మరి వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. చాలా వరకు కూడా మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళకి సంబంధించి కూడా మొత్తం ఏదైతే కాళ్ళు కూడా కమిలిపోయే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది దాడి చేశారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చాలా మందిలో కూడా ఇక్కడ ఏదైతే సిగరెట్లకు కానీ లేకపోతే గంజాయి కానీ ఇతర ఏదైతే అలవాట్లకు చెడు అలవాట్లకు బానిసలైన వాళ్ళందరినీ కూడా ఇక్కడ ప్రైవేట్ సంస్థలు పెడతా ఉంటారు. ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా మనం చూడొచ్చు. రిహాబిలిటేషన్ సంబంధించి కూడా అంటే ఇక్కడ వీళ్ళ విజిటింగ్ కార్డ్స్ కూడా మనం తీసుకున్నాం ఆఫీస్ రూమ్ లో. వీళ్ళకి సంబంధించి కూడా ఇది చూస్తే పాతది. ఇది ఏంటంటే పూర్తి మొత్తంలో పాత విజిటింగ్ కార్డ్. ఈ విజిటింగ్ కార్డ్ లో మనం చాలా క్లారిటీగా అబ్జర్వ్ చేయొచ్చు. ఏదైతే రిజిస్టర్ నెంబర్ సంబంధించి కూడా చాలా క్లారిటీగా చూడండి ఒకసారి. రిజిస్టర్ నెంబర్ 208/2022 అంటూ కూడా ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంది. మరొక కార్డులో అంటే కొత్తగా చూపెట్టినటువంటి కార్డులో రిజిస్ట్రేషన్ నెంబర్ 60 అంటే 60/2024 అంటూ కూడా ఉంది. అంటే దీని పూర్తి మొత్తంలో రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా సరైన అనుమతులు ఉన్నాయా లేవంటూ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సుమారు నెలకు 10,000 ఛార్జ్ చేస్తున్నట్టు కూడా ఏదైతే పేషెంట్ సంబంధించిన బంధువులు కూడా చెప్తున్నారు. ఇక్కడ పూర్తి మొత్తంలో కూడా ప్రతిరోజు కూడా నిత్యం కూడా వీళ్ళకి సంబంధించి కూడా వీళ్ళ మీద భౌతికంగా దాడి చేస్తున్నారంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే మృతుడు సంబంధించి కూడా ఆయన మీద అనేక మార్లు దాడి చేసి బెడ్ తోటి కూడా ఏదైతే బీచ్ కూడా కొట్టి కూడా దాడి చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా పేషెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఆఫీస్ సంబంధించి ముందట ఎలాంటి బోర్డు కూడా పెట్టలేదు. ఇది లీగల్ గా నడుపుతున్నారా ఇల్లీగల్ గా నడుపుతున్నారా అనే అంశాల గురించి ఇక్కడ చెప్పడానికి కూడా కనీసం ఏ సిబ్బంది లేరు. పూర్తి మొత్తంలో పరారులో ఉన్నట్టు కూడా ఏదైతే కృష్ణకు సంబంధించిన మృతుడు కృష్ణకు సంబంధించి కుటుంబ సభ్యులు కూడా ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా చాలా మంది కూడా ఉన్నారు. చాలా అంటే వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యి మరి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మరి ఇక్కడ కొంతమంది వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎవరు ఉన్నారో ఇక్కడ